రోగి కోరుకున్నది అదే, వైద్యుడు ఇచ్చిన మందు అదే అనే సామెతకు తగ్గట్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుకున్న మాటను అమెరికా అధినేత ట్రంప్ అనేశాడు. ఇంతకీ ఆ మాట ఏమిటంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తాను తలదూర్చబోనని, రెండు దేశాలు అలసిపోతే యుద్ధం ఆగిపోతుందన్నది ట్రంప్ తాజాగా చేసిన విశ్లేషణ. మధ్యవర్తిగా యుద్ధాన్ని ఆపేస్తా, మాట వినకపోతే రెండు దేశాల తాట తీస్తా అంటూ ఇప్పటి వరకు ఊగదంపుడు వార్నింగ్ లేచిన ట్రంప్కి అసలు విషయం బోధపడినట్టు ఉంది. దీంతో ప్రపంచ పటంలో ఉక్రెయిన్ ఉండకూడదని పుతిన్ చేసిన శపథానికి లైన్ క్లియర్ అయిందని రష్యా సైనికులు భావిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ వారి విషయంలో మొన్నటి వరకు జరిగిన దాడులు, ప్రతిదాడులు ఓ ఎత్తైతే ఈ మధ్య రష్యా నడిబొడ్డుకెళ్లి ఉక్రెయిన్ పంపిన డ్రోన్లు సృష్టించిన బీభత్సంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అమెరికాకు అర్థమైంది. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఉక్రెయిన్ డ్రోన్ల దాడి ఇజ్జత్గా సవాల్గా మారింది. దీంతో ఇక అమీతుమీ తేల్చుకునేందుకు పుతిన్ సిద్ధమైపోయాడు. పుతిన్ కూడా ఉక్రెయిన్పై విరుచుకుపడేందుకు ఏదో ఒక కారణం కోసం వెతుకుతున్న తరుణంలో తాజాగా రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడిని అనుకూలంగా మార్చుకోవాలని పుతిన్ స్కెచ్ వేశారని తెలుస్తుంది. ఇంతవరకు రష్యా దాడులను తప్పుపట్టిన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఉక్రెయిన్ కూడా రష్యాకు తీసిపోదనే మెసేజ్ వెళ్ళిందని పుతిన్ భావిస్తున్నారట. ఇక దొరికిందే సందు అన్నట్లు ఉక్రెయిన్పై మిసైళ్లను కురిపించి ఆ దేశాల్ని నీరుపాలు లేకుండా చేసేందుకున్న అన్ని మార్గాలను పుతిన్ అన్వేషిస్తున్నారని సమాచారం. ఈసారి జరపబోయే దాడులతో ప్రపంచ మ్యాప్లో ఉక్రెయిన్ అనే దేశం ఉనికిని గుర్తించలేనంతగా విధ్వంసం సృష్టించే దిశగా పుతిన్ పావులు కదుపుతున్నారట. ప్రతి దాడుల్లో రష్యాకు జరిగే నష్టానికి కూడా పుతిన్ సిద్ధమైపోయారని సమాచారం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తానే ఆపానని తెగ బిల్డప్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ల యుద్ధం విషయంలోనూ అదే రకమైన ఓవర్ యాక్షన్ చేద్దామనుకున్నాడు. కానీ ఉక్రెయిన్ దేశాధినేత జెలెన్స్కీ ఇచ్చిన షాక్తో ట్రంప్ కంగుతిన్నాడు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడి మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చేసే వ్యాఖ్యలకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. దీన్ని బట్టి అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ ట్రంప్ మాటను కరివేపాకులా తీసి పారేశారని స్పష్టమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యవహారంలో ట్రంప్ వైఖరిని చూసిన వారంతా ఆయనను ఒక బహున్లా ఫీల్ అవుతున్నారు. ఈ వాచ్యాన్ని గ్రహించడం వల్ల ఏమో కానీ చివరకు ట్రంప్ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో వేలు పెట్టబోనని చేతులెత్తేశాడు. ఈ రెండు దేశాలు కొట్టుకొని అలసిపోతే తప్ప యుద్ధం ఆగేలా లేదని ట్రంప్ తేల్చేశాడు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగిందా అంటూ నెటిజన్లు ట్రంప్ను ఆడుకుంటున్నారు. పుతిన్ అడిగినదే ట్రంప్ అనేశాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగిపోవాలని కలలుగన్న వాడికి ఇప్పుడు అమెరికా ఆశీస్సులు కూడా లభించినట్లే. రెండు దేశాలు కొట్టుకొని అలసిపోతే యుద్ధం ఆగిపోతుందన్న ట్రంప్ మాటలు పుతిన్కి లైన్ క్లియర్ చేశాయనే భావన రష్యా శిబిరంలో గట్టిగానే వినిపిస్తుంది.